అందరికీ శనార్థులు. మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రామ్కి మీ అందరికీ స్వాగతం. ఇక దినమంతా ఏ కిరికిరి లేకుండా ప్రశాంతంగా నవ్వుకుంటూ గడవాలంటే పొద్దుగాలిన ముచ్చట్లు కూడా గంతే నచ్చేటట్లు ఉండాలి. గందుకే ఇవాళ కూడా మీకు రోజంతా ఖుషీగా మార్చి రోజంతటికి సరిపడా హుషారునిచ్చే మంచి నయా సంగతులను మీ ముందుకు తీసుకొని వచ్చిన. మనసును మురిపించే ముచ్చట్ల కాడికెళ్ళి ఎవ్వరికి తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ కిటుకులు విశేషాలు గియాల మన ప్రోగ్రాంలో దాగున్నాయి. మరి ఇంకెందుకు లేటు, గియాల మన ముచ్చట్లను మొదలు పెడదాం. లోకంలో ఒక్కొక్కరి తీరు ఒక్కొక్క లెక్క ఉంటుంది అన్నమాట. కొందరు అందరితో కలిస్తే కొందరు కలవలేరు. వాళ్ళు ప్రపంచంతోనే దూరంగా ముభావంగా కనిపిస్తారు. గాళ్ళని మనం ఆటిజం ఉన్న పిల్లలు అని అంటాం. కానీ వాళ్ళు తక్కువలేం కాదు, వాళ్ళల్లో కూడా మంచి అద్భుతమైన టాలెంట్ దాగుంటుంది. వాళ్ళని తక్కువ చేసి చూడకుండా మేము సైతం మీతోనున్నాం, మీకు దయనం ఇస్తాం అంటే చాలు. ఆటిస్టిక్ ప్రైడ్ డేగా ఇవాళ మనం ఆ రోజును జరుపుకుంటున్నాం అన్నమాట. జాలి కాదు, ప్రేమను వంచాలి అసంటోళ్లకు. సమాజంలో వాళ్ళకి సమానమైన గౌరవాన్ని కూడా ఇవ్వాలి, అవును కదా? మరి అట్లాంటి ఈ డేని గుర్తు చేసుకుంటా వాళ్ళ హక్కు కోసం గొంతు విప్పాల్సిన బాధ్యత మనకి కూడా ఉందని గుర్తు చేసుకుంటా ఇవాల్టి మన ప్రోగ్రామ్ని మొదలు పెడదాం. ఇక గా ముచ్చట్లతోని మన మేదడుకు మేత పెట్టే ప్రశ్నని ఇట్లా ఇవాళ మీకోసం తీసుకొని వచ్చిన. మరి గదేందో చూద్దాం పండ్రి. యోగాల శ్వాసను నియంత్రించే ప్రక్రియను ఏమంటారు? ఇది ప్రశ్న. ఇక ఆప్షన్ చూద్దామా. ఏ ధ్యానం, బి ఆసనం, సి ప్రాణాయామం, డి ప్రత్యాహారం. చూసిరు కదా క్వశ్చన్. నేనైతే ప్రోగ్రామ్ ఎండింగ్లా దీని సమాధానాన్ని రివీల్ చేస్తా. మీరు మాత్రం చూస్తూనే ఉండుండ్రి మార్నింగ్ ముచ్చట్లు. ఇక ఇవాళ రేపు మనుషుల తీరు ఎట్లుందంటే ఒకళ్ళు ఒక కాడ మనసు పెడితే ఇంకో కాడ ఉంటారు. తిన్న తిండి మీద ధ్యాస ఉండదు, పక్కనోడు చెప్పే మాట మీద నిలకడ కూడా ఉండదు. కోపం వస్తే ఆపుకోలేరు, బాధ వస్తే తట్టుకోలేరు. ఇదంతా ఎందుకు అవుతుంది? మన మనసు మన మాట ఇనుకనే కదా. మరి గా గాలి మోటార్ లెక్క తిరిగేగా మనసుని ఎట్లా పట్టుకోవాలి, దాన్ని అదుపులో ఎట్లా పెట్టుకోవాలి, గిదే అసలైన ముచ్చట. మరి దానికోసమే తెలుసుకోబోతున్నాం అన్నమాట. మనకు గా విషయాల కోసం వివరంగా చెప్పనీకే మైండ్ కంట్రోల్ విద్యల ఆరితేరిన ఎక్స్పర్ట్ హరీష్ తెన్నేటి సారు తయారుగున్నాడు. మరి గాయన చెప్పే మాటలు, గా కిటుకులు, గా ఇవన్నీ ఇవాళ తెలుసుకుందాం పాండ్రి. నమస్తే. మన మైండ్ మన కంట్రోల్లో ఉన్నన్ని రోజులు మనకి ఎక్కడ లేని సూపర్ పవర్స్ వస్తాయి. ఎప్పుడైతే మన మైండ్ మన కంట్రోల్లో ఉండదో తెలియని కష్టాలన్నీ మన లైఫ్ని తినేస్తూ ఉంటాయి అంటారు. ఈరోజు మీ మైండ్ని తినేసే 2 ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. ఇది చాలా జాగ్రత్త. మనవే అయ్యున్నా మన మైండ్ని మన నుంచి దూరం చేసేస్తూ ఉంటాయి. అలాంటిది మన లైఫ్లో సక్సెస్ రావాలన్నా, ఆనందం రావాలన్నా, హ్యాపీగా ఉండాలన్నా, ఏది అనుకుంటే అలా బ్రతకాలి అన్నా 2 మేజర్ విషయాలు అడ్డుపడుతూ ఉంటాయి, మనని తినేస్తూ ఉంటాయి. ఈరోజు వాటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అందులో ఫస్ట్ వచ్చేసి థాట్, ఆలోచన. సెకండ్ వచ్చేసి ఎమోషన్, భావోద్వేగం. ఈ 2 ఎప్పుడైతే మన కంట్రోల్లో ఉండవో మన జీవితం తెలియకుండానే మన చేతిలో దాటి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఈ 2 విషయాలు మన కంట్రోల్లో ఉంటాయో, అంటే మన ఆలోచన, మన భావోద్వేగం, మన థాట్, మన ఎమోషన్ మన కంట్రోల్లో ఉండాలి. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, నాకు అలాంటి ఆలోచనలు వచ్చేస్తున్నాయండి, నా కోపం ఎంత వస్తుందంటే, నా ఆవేశం ఎలా ఉంటుందంటే నన్ను నేనే మర్చిపోతానండి అనేది గొప్ప విషయంగా చెప్తారు. కాదు, ఈ 2 ఎప్పుడైతే మన దగ్గర ఉంటాయో మన జీవితాన్ని మనమే రచించుకోవడం మొదలు పెడతాము. ఆలోచన, భావోద్వేగం చిన్నవే కదా, తెలిసిందే కదా అనిపిస్తుంది. బాగా అబ్జర్వ్ చేసి చూడండి. ఏ రోజైనా ఇప్పుడు నెక్స్ట్ ఒక అరగంట ఈ ఆలోచనలు మాత్రమే ఆలోచిస్తాను అని అనుకోండి, చూద్దాం. ఒక అరగంట కూడా వద్దు, 10 నిమిషాలు ఈ ఆలోచనలే నేను ఆలోచిస్తాను అని ట్రై చేయండి. మైండ్ తిప్పేస్తుంది. ఆలోచనలు ఎక్కడి నుంచో వస్తుంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. మనము కేవలం వాటిని అలా ట్రాన్స్మిటర్లా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. కానీ ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోతామంటే, ఈ ఆలోచనలన్నీ నావి అని అనుకున్నప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ 15 నిమిషాలు నాకు నచ్చిన 10 ఆలోచనలే ఆలోచిస్తాను అని అనుకోండి, చూద్దాం. టక్కుమని ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకి, ఇంకో ఆలోచనకి, ఇంకో ఆలోచన వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరు తీసుకొస్తున్నారు ఈ ఆలోచన అని ఎప్పుడైనా గమనించి చూసారా?
మీ జీవితం మీ కంట్రోల్లోకి రావాలి అంటే అసలు ఎక్కడి నుంచి ఈ ఆలోచన వస్తోంది, ఎక్కడికి మాయమైపోతోంది, ఈ మధ్యలో వచ్చే కొన్ని ఆలోచనలు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నాయి, నన్ను ఎందుకు బందీ చేస్తున్నాయి అనేది ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా టైం దొరికితే చూడండి ఈ విషయం, ఆలోచన ఎక్కడ పుట్టి ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీనిలో మేజర్గా ఆలోచనలు కొన్ని మనకి సంబంధించింది, నా లైఫ్, నా హ్యాపీనెస్, నేనెందుకు ఇలా ఉన్నాను, నా జీవితం ఏంటి, ఇందులో ఉండే ఆలోచనలు. కొన్ని ఆలోచనలు ఎప్పుడు వాడెందుకు అలా చేశాడు, ఈమెందుకు ఇట్లా చేసింది, వాళ్ళకి అర్థం కాదా, వీళ్ళకి అర్థం కాదా, సగం జీవితం ఈ ఆలోచనలో వెళ్ళిపోతుంది. ఇంకొక మేజర్ ఆలోచన భయాందోళనతో నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు కూర్చుని ఆలోచించుకున్నప్పుడు ఈ మూడిట్లోనే మీ బ్రెయిన్ తిరుగుతోంది అంటే మీ లైఫ్లో పురోగతి ఆగిపోతుంది, గ్రోత్ ఆగిపోతుంది అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి భావోద్వేగం. అది ఒక ఫియర్ కావచ్చు, లేకపోతే ఫ్రస్ట్రేషన్ కావచ్చు, ఎవరి మీదైనా కోపం కావచ్చు, జెలసీ కావచ్చు, కుళ్ళు పడవచ్చు, ఏదైనా సరే. ఏదైతే భావోద్వేగము మనని తినేస్తూ ఉంటుందో దాన్ని ఎప్పుడైనా గమనించారా? ఈ రెండు విషయాలని గమనించిన వాడు చాలా త్వరగా లైఫ్లో ముందుకెళ్ళిపోతారు. ఎప్పుడైతే నా ఆలోచన నా కంట్రోల్లోకి వస్తుందో, నా భావోద్వేగం నా కంట్రోల్లోకి వస్తుందో, వెంటనే లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వడం మొదలవుతుంది. ఇది అర్థమైంది, మన కంట్రోల్లో ఉండాలని మాకు తెలిసింది, కానీ ఎలా అని అడుగుతారు చాలామంది. ఆ పాయింట్కి వస్తున్నా. ఒకవేళ మీ ఆలోచన మీ కంట్రోల్లోకి రావాలనుకోండి, మీ భావోద్వేగం, కోపం, చాలా దురుసుగా మాట్లాడడము, సడన్గా ఏదో మాట అనేస్తాము, లేకపోతే ఎవరైనా ఏదైనా ఇరిటేట్ చేస్తే ఇరిటేట్ అయిపోతాము, ఇలా మీకుంటే వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఒక చిన్న టెక్నిక్తో చెప్తాను. మీ ఇంట్లో కూర్చున్నప్పుడు మీరు ట్రై చేయండి, సరదాగా టైం దొరికినప్పుడు ట్రై చేయండి. ఇది రూపాయి ఇచ్చే పని లేదు కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేసుకోవాలి. ఎందుకంటే ఇది మన మైండ్ మనమే కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. సో ఫస్ట్ స్టెప్, ఈ రోజు నుంచి ఒక 10 నిమిషాలు మీ లైఫ్లో ఓన్లీ మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోవడానికి మీతో మీరు సమయం గడిపి ఈ రోజంతా ఏం ఆలోచించాను అసలు అని ఒక జర్నలింగ్ లాగా ఒక బుక్లో రాసుకునేటట్టుగా మైండ్లో ఆలోచించాలి. ఏమేం ఆలోచించా పొద్దున్న లేచిన దగ్గర నుంచి, ఇందులో ఏంటి నాకు అవసరమైనవి, ఏం చెత్త ఆలోచనలు, ఏం టైం వేస్ట్ ఆలోచనలు, ఏ ఆలోచనల వల్ల నేను ఎక్కువసేపు బాధపడ్డాను అనేవి ఒక చిన్న జర్నల్ లాగా, చిన్న లెడ్జర్ లాగా వేసుకోండి. యూజ్ అయ్యేవి, యూజ్ కానివి ఇలాగా. సెకండ్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, భావోద్వేగం. ఏ ఎమోషన్ వల్ల నేను ఎక్కువసేపు ఇబ్బంది పడి అదే ఎమోషన్లో తిరుగుతూ ఉన్నాను అనేది అబ్జర్వ్ చేయండి. ఓన్లీ అబ్జర్వేషన్ ఫస్ట్ స్టార్ట్ చేయడమే, గుర్తించడం మొదలు పెట్టగానే మాయమైపోతుంది అంటారు. నిజంగా కూడా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి చూస్తే ఏ విషయాన్నైనా మనం గుర్తిస్తామో అది మనని భయపెట్టడం ఆపేస్తుంది. ఎప్పుడు ఫియర్స్, భయాలు ఎప్పుడు కూడా అన్నోన్, తెలియని విషయాల మీదే భయం. తెలిసిపోయాక భయం ఉండదు తెలుసా? నిజము కూడా అంతే. చీకట్లో ఏదో ఉంటుందేమో అని భయం, లైట్ ఆన్ చేసి తెలిసిపోయాక ఏం భయం ఉండదు. అలాగే మన జీవితంలో అబ్జర్వేషన్ స్టార్ట్ చేయండి. మీ ఆలోచనని, మీ ఎమోషన్ని మీరు గమనించడం మొదలు పెడితే మీ లైఫ్ మారడం మొదలవుతుంది. ఇది ట్రై చేయండి, మీ మైండ్ యొక్క సూపర్ పవర్ మీరే తెలుసుకుంటారు. చూసిండ్రు కదా హరీష్ తెన్నెట్ సారు ఎంత చక్కగా చెప్పిండో. మనసు అనేది ఒక అద్దం అసొంటిది, దాన్ని తిట్టొద్దు, కొట్టొద్దు. ప్రేమతోని కొన్ని పద్ధతులతోని ఎట్లా దారికి తెచ్చుకోవాలి మస్తు వివరించిండులే. కోపం వచ్చినా కష్టం వచ్చినా గాబరా పడకుండా నిమ్మలంగా ఎట్లుండాలో ఇలా మనకు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పిండు. ఈ చెప్పిన విషయాలన్నీ కూడా మీరు పాటియాలి. మీ మనసు మీ గుప్పట్లో పెట్టుకుంటారని మనస్ఫూర్తిగా నేను ఇట్లా ఆశిస్తున్నా. ఇక లాస్ట్ ఎపిసోడ్లో మనము ఉప్పు కారం తింటే బీపీ ఎట్లా పెరుగుతుంది, ఎట్లా తిప్పలు పడతాము అనే దాని గురించి చెప్పినాం. పైలంగా ముచ్చట గిట్లా పెట్టుకున్నాం. అయితే ఒట్టి తిండితోనే కాదు, ఈ రోజులల్లా మనని అల్లాడిస్తున్న ఇంకో పెద్ద రోగం ఉంది, గదే స్ట్రెస్. అవును, ఈ మానసిక ఒత్తిడి వల్లనే సగం రోగాలు వస్తున్నాయి. ఇక ఈ స్ట్రెస్ వల్ల బీపీ ఎట్లయితుందో ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదు. తిప్పలు పడేటోళ్ళకి ఎప్పటి నుంచో తెలిసే ఉంటుంది. మరి గట్ల మన ప్రాణాల మీదకి తెచ్చిపెట్టే బీపీ, దానికి కారణమయ్యే స్ట్రెస్సుని అసలు ఎట్లా తక్కువ చేసుకోవాలి, ప్రశాంతంగా ఎట్లా బతకాలి, దాన్ని యోగాల కొన్ని కోణాలతోని, ప్రాణాయామాలతోని ఎట్లా తక్కువ చేసుకోవచ్చో కూడా ఇవాళ మనకి తెలిసిపోతుంది. ఎందుకంటే ఏం కథ అనేది మేము మీకు చూపిస్తాం కాబట్టి. మరి
పైలంగా అవన్నీ చేసుకుంటా మనం ఎట్లా బీపీ తక్కువ చేసుకోవాలో తెలుసుకుందాం. త్రిపుర మేడం తయారుగుంది గా అవన్నీ చూపియనికే. ప్రాణాయామం అనేది శరీరానికి ఎంత ముఖ్యమో మనకు అర్థం చెప్పియనికే. చూద్దాం పండ్రి. నమస్తే అండి, దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులు మరొకసారి నమస్కారం. మైసెల్ఫ్ త్రిపుర. ఐఎమ్ ఏ నేషనల్ and Khelo India medalist from the Yogasana Bharat and also in the fields of Ayurveda, Chiro and Marma practitioner to treat our issues like knee pains, back pain, sciatica, varicose veins, and also I am the international certified trainer from the SVASA. So last episode lo manam బీపీకి రిలేటెడ్గా దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ అండ్ చాంటింగ్స్ చెప్పుకున్నాము. ఈరోజు ఎపిసోడ్లో దాంతో పాటుగా యాడ్ ఆన్ కంటిన్యూషన్ టు కంట్రోల్ అవర్ స్ట్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్. టు కంట్రోల్ అవర్ బీపీకి మెయిన్ రీజన్ స్ట్రెస్. ఈ స్ట్రెస్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి సమ్ ప్రాణాయామస్ చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ యాంగ్జైటీ, మనం ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అయ్యామనుకోండి, ఈ ప్రాణాయామస్ చాలా హెల్ప్ అవుతాయి అండ్ ఆల్సో ఈ ముద్రాస్ కూడా చాలా హెల్ప్ అవుతాయి. సో ఈరోజు మనం చూస్తున్నాము సదంత ప్రాణాయామం. సదంత ప్రాణాయామం మీన్స్ మీ క్రంచ్ చేసుకుని ఇన్హేల్ చేయాలి. దీంతో అనుకుంటూ చేస్తూ నెమ్మదిగా రిలీజ్ చేయాలి. సో ఈ థంబ్ని పైకి పెట్టి రోల్ చేయండి లెఫ్ట్ హ్యాండ్తో అండ్ దెన్ ఇంటర్లాక్ లాస్ట్ 3 fingers, లింగ ముద్ర. ఓకే, దెన్ స్లోగా ఇట్లా పెట్టుకుని క్లోజ్ యువర్ ఐస్. 12 counts మనం చేద్దాము. సదంత ప్రాణాయామం. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ విత్ ద నాస్ట్రిల్స్. అగైన్ ఇన్హేల్ and exhale with both the nostrils. Do very slowly for 12 counts. Four, after completing of 12 rounds, relax your palms, relax your mouth cavity, relax your lungs, relax your respiratory path, respiratory system, and gently open your eyes with a few blinks of eyes and slowగా. చూసారు కదండి, ఈ కూలింగ్ ఎఫెక్ట్ అన్నది ఈ దంతాల నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు మనకి ఎంత యాంగ్జైటీ ఉన్నా, ఎంత టెన్షన్ ఉన్నా సరే ఇమ్మీడియట్లీ ఇన్స్టెంట్గా మనకి హార్ట్ రీజన్ అండ్ లంగ్స్ రీజన్ కూల్ డౌన్ చేసేస్తుంది అండ్ కామ్ డౌన్ చేస్తుంది. ఇదే లైన్లో ఇంకొక ప్రాణాయామం ఉందండి. బోత్ ద పామ్స్ ఇన్ ప్రాణముద్ర, రింగ్ ఫింగర్ అండ్ ద లిటిల్ ఫింగర్ని ఇట్లా పెట్టి, సో దీన్ని అప్వర్డ్ డైరెక్షన్లో పెట్టి రోల్ యువర్ టంగ్. ఇన్హేల్ చేసి అండ్ హోల్డ్ యువర్ బ్రెత్. అంటే లోపలికి తీసుకునే వరకు మనము దాన్ని మోడ్ రోల్ చేసుకొని ఇన్హేల్ చేసి లాక్ యువర్ బ్రెత్. మ్యాక్సిమం 60 counts అండి. ఇన్హేల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 and slowly
relax your palms, relax your heartbeat, relax your lungs, relax your respiratory path, respiratory system. Without any jerky movements, feel the beautiful vibrations and sensations in our total lungs region. And gently open your eyes with a few blinks of eyes and slowly coming to the normal position. So pranayam చాలా ఇంపార్టెంట్ అండి బీపీకి, బికాజ్ మన స్ట్రెస్ లెవెల్స్ని కామ్ డౌన్ చేసుకుంటుంది. ఈ బీపీ ఉన్నప్పుడు మనకి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అన్నది యాక్టివేట్ అవుతుంది. సో ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టంలో ఏమవుతుందంటే ఫాస్ట్గా పంపింగ్ అన్నది జరిగిపోతుంది. అప్పుడు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోతాయి అండ్ ఆల్సో మనకి యాంగ్జైటీ వచ్చేస్తుంది. ఇట్లాంటివన్నీ కామ్ డౌన్ చేసుకోవడానికి ఆపోజిట్ వేలో మనకి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఇప్పుడు మనం చేసే ప్రాణాయామాస్ కానీ ఆసనాస్ కానీ దీంట్లో చాలా హెల్ప్ అవుతాయి అండ్ మేజర్ కీ రోల్ అన్నది ప్లే చేస్తుంది. సో ఇప్పుడు మనం సమ్ ఆసనాస్ చూద్దామండి. సో ఫస్ట్ వ్యాఘ్రాసనకి వచ్చేసి ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, మెజర్ విత్ యువర్ హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ని లెంత్ విడ్త్ చేసుకుని ఇన్హేల్ అప్ చేసుకుని ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్ చేసుకుంటూ స్లోగా ఫ్రమ్ హియర్ నో హోల్డింగ్ అండి. ఇప్పుడు ఫుల్గా ఇంకొంచెం బికాజ్ మనము ఇది లో బీపీకి హై బీపీకి రెండు కలిపి వస్తాయండి. మనం లో బీపీ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా చేద్దాం అండ్ హై బీపీ ఉన్న వాళ్ళు ఇదే ప్యాటర్న్ స్లో మోడ్లో చేద్దాం. ఓకే, చలో స్ట్రెచ్ యువర్ బ్యాక్ సైడ్ లెగ్, ఫుల్గా స్ట్రెచ్ చేసి అండ్ అదర్ లెగ్ రైట్ లెగ్ హ్యాండ్కి సైడ్ వేస్కి రావాలి, మ్యాట్కి బయటకి అవుట్ సైడ్ రావాలి. అగైన్ బ్యాక్ సైడ్ ఇఫ్ యూ కెన్ నీస్ పైకి పెట్టచ్చు ఆర్ ఎల్స్ రెస్ట్ చేయొచ్చు, బోత్ యూ కెన్ హ్యావ్. అండ్ other leg back, again change, right leg forward, again left leg forward, again 3, right leg forward, 4, 5, 6 and slowly from here coming to the back side and right leg forward करके and slowly push your upper body up and down, 2, down, up, 3, down and stay there, down and stay there, 1, 2, 3, 4, 5, 6, up and stay there, 1, 2, 3, 4, 5, 6, again back side and అదర్ లెగ్ అండ్ అగైన్ మీకు కావలిస్తే ఆల్టర్నేట్ కూడా అగైన్ మీరు రిపీట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మేము ఓన్లీ పుషప్స్ చేస్తున్నాం అండ్ డౌన్ అండ్ స్టే దేర్, 1, 2, 3, 4, 5, 6, అప్ అండ్ స్లోలీ మేక్ ఏ కర్వ్, సీ ద రూఫ్, 1, 2, 3, 4, 5, 6, again coming to the normal position, శశాంకాసన్. ఇప్పుడు నెక్స్ట్ ఆసనానికి వెళ్తున్నామండి, పర్వతాసన్. స్లోగా పామ్స్ ఫ్రంట్కి పెట్టుకుని బ్యాక్ సైడ్ లెగ్స్కి ఫుల్ ఫుట్ షుడ్ బి డౌన్వర్డ్ డైరెక్షన్, హెడ్ షుడ్ బి డౌన్, నీస్ వైపుకి హెడ్ వెళ్ళాలి అండ్ స్లోగా ఫ్రమ్ హియర్ స్ట్రెచ్ యువర్ లెగ్ స్ట్రైట్గా, మీకు ఎంతవరకు వెళ్తే అంతవరకు పాయింటెడ్ హీల్ అవుట్ సైడ్, నీ స్ట్రైట్ అండ్ అగైన్ అదర్ సైడ్ ఆల్టర్నేట్, అగైన్ చేంజ్. ఇది మీ లో బీపీకి చాలా చాలా యూస్ఫుల్ అండి. దీంతో పాటుగా వాటర్ కూడా ఫుల్గా తాగితే మీకు కంట్రోల్ ఖచ్చితంగా వస్తుంది. అండ్ స్టే దేర్, లెఫ్ట్ లెగ్ అప్, 1, 2, 3, 4, 5, 6, అగైన్ అదర్ లెగ్ అప్ అండ్ స్టే దేర్, 1, 2, 3, 4, 5, 6 and slowly coming to the Shashankasan, full stretch, relax in Shashankasan and కంప్లీట్ రిలాక్సేషన్ వజ్రాసన్. చూసారు కదండి బీపీని ఎంత మనం హ్యాండిల్ చేస్తే జాగ్రత్తగా
అది మన కంట్రోల్లోనే ఉంటుందండి. ఫుడ్తో పాటుగా మన యోగాని డైలీ రొటీన్ లైఫ్లో యాడ్ చేసుకుందాము. దిస్ ఈస్ త్రిపుర సైనింగ్ ఆఫ్. ఇప్పుడు మార్నింగ్ ముచ్చట్లల్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మార్నింగ్ ముచ్చట్ల కార్యక్రమానికి తిరిగి స్వాగతం. విన్నారు కదా, త్రిపుర మేడం ఎంత చక్కగా చెప్పిందో. శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రాణాయామం గనక రోజు చేసుకుంటే బీపీ ఎంతున్నా సరే ఐస్ గడ్డ లెక్క కరిగిపోతుందంట, స్ట్రెస్ అంతా మాయమవుతుందంట, మనసు నిమ్మలమవుతుందంట. అంతేకాదు, ఇక తిండి నియమాలు కూడా ఉంటాయి కదా మేడం. మీరు చెప్పిన ప్రాణాయామాలని మన జీవితంలో భాగం చేసుకుంటే బీపీకి జల్దీ బాయ్ బాయ్ చెప్పొచ్చంట. ఇది మీరు చెప్పిర్రు, మాకు అర్థమైంది. ఇక ఇప్పుడు తినే నాష్ట దిక్కించాలి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. మరి మనం తినే తిండిలా ఇయ్యాల మనం మంచి నాష్ట. ఎప్పుడు కొత్త రుసులు కావాలని కోరుకునే మన నోటికి ఏ రకమైన నాష్ట అయితే బాగుంటుంది అని ఆలోచించే మీ అసంటోళ్ళ కోసం ఒక అద్దిరిపోయే నాష్ట తీసుకొని వచ్చిన. గదే వెజిటేబుల్ బేసన్ చిల్లా. ఇది టేస్ట్ మస్తు ఉంటుంది. మరి ఎట్లా చేయాలో తెలుసుకుందాం పండ్రి. నమస్తే, స్మార్ట్ బ్రేక్ఫాస్ట్ సెగ్మెంట్కి స్వాగతం. నా పేరు నిషిత. నేను క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటిషియన్. నేను ఎక్స్పర్ట్ ఇన్ వెయిట్ లాస్, పీసీఓడి, డయాబెటీస్ అండ్ గట్ హెల్త్. సో ఈరోజు వెయిట్ లాస్ ఫ్రెండ్లీ, హై ప్రోటీన్, హై ఫైబర్ ఉన్న బేసన్ వెజిటబుల్ చీలా చేసుకుందాము. వెజిటబుల్ బేసన్ చీలాకి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్, కొత్తిమీర, శనగపిండి, కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్, ఆయిల్. తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుందాము. సో ఈ బౌల్లో మనం కొన్ని ఫస్ట్ బేసన్ అంటే శనగపిండి వేసుకున్నాము. ఒక 3 స్పూన్స్ వేసుకున్నాము. ఇందులోకి మనం కొంచెం సాల్ట్, 1/2 స్పూన్, చిల్లీ పౌడర్ మనకి స్పైస్కి తగినంత వేసుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. మరీ ఎక్కువగా కాదు, మరీ తక్కువగా కాదు, కొంచెం వాటర్ వేసుకొని ఊస్తం లేకుండా మిక్స్ చేసుకోవాలి. సో ఈ శనగపిండిలో మనకి ఎక్కువగా ప్రోటీన్ అనేది ఉంటుంది. ప్రోటీన్ ఇంకా ఫైబర్. సో మనకు బాడీ బిల్డర్స్కి కానీ, వెజిటేరియన్స్కి, నాన్ వెజ్ కాకుండా వెజిటేరియన్ ఆప్షన్స్లో బ్రేక్ఫాస్ట్ అంటే శనగపిండి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్. సో ఇదిలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. సో ఇందులోకి మనం ఇప్పుడు మనకి కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇందులో నేను వెజిటేబుల్స్ క్యారెట్ వేస్తున్నాను. సో ఎంత ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకుంటే అంత బెటర్. ఇది వెయిట్ లాస్కి మాత్రం చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మనకి ఎక్కువ వెజిటేబుల్స్, హై ఫైబర్ ఉంది కాబట్టి. ఇవన్నీ థర్మోజెనిక్ ఫుడ్స్ అంటారు. వీటిలో ఫ్యాట్ బర్నింగ్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇందాక క్యాప్సికమ్ తీసుకున్నాను, ఇప్పుడు బీన్స్ చిన్నగా చాప్ చేసి వేసుకున్నాను. సో ఇవన్నీ మనం ముందే స్టీమ్ చేసి తీసుకుంటే బెటర్. ఆ రా ఫ్లేవర్ అనేది ఉండదు. ఇందులో కొంచెం కొరియాండర్, కొత్తిమీర వేసుకుందాము. ఎక్కువ వెజిటేబుల్స్ కనిపించేలాగా చూసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. మనకి కావాల్సిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఇందులో క్యాబేజ్, కాలీఫ్లవర్, మనకి ఏ వెజిటేబుల్ ఎక్కువ ఇష్టమో ఆ వెజిటేబుల్ వేసుకోవచ్చు. సో ఇది నైట్ డిన్నర్కి కానివ్వండి, బ్రేక్ఫాస్ట్కి కానివ్వండి తింటే వెయిట్ లాస్కి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇలా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి. సో స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. లైట్గా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఆనియన్. స్టవ్ ఆయిల్ని బాగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. సో త్వరగా వెయిట్ లాస్ అవ్వాలి, ఎక్కువగా ఆకలి వేస్తుంది, ఆకలి వేయకుండా ఉండాలి అన్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ రెసిపీ. కొంచెం తింటేనే 1 or 2 తింటేనే మనకి ఎక్కువ ఫిల్లింగ్ అనిపిస్తుంది. ఆకలి కూడా చాలాసేపటి వరకు వేయదు. సో వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు ఎవ్రీడే తీసుకున్న ప్రాబ్లం లేదు.
సో ఇప్పుడు ప్యాన్ వేడైంది కదా, అందులోకి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పెట్టిన మిక్చర్ని ఇట్లా స్ప్రెడ్ చేసుకుందాము. సో ఈ క్యాప్సికమ్ ఇందులో వేసాం కదా, క్యాప్సికమ్ ఏంటంటే ఇందులో వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెంచుతుంది. క్యారెట్లో మనకి క్యారటినాయిడ్స్ అనేవి ఉంటాయి. చాలా రీసెర్చెస్లో తేలింది ఏంటంటే ఎవ్రీడే కెరాటినాయిడ్స్ ఉన్న వెజిటేబుల్స్ అంటే క్యారెట్స్, క్యాప్సికమ్ ఇలాంటి వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతారు అండ్ ఇమ్యూనిటీ కూడా బాగా బూస్ట్ అవుతుంది. ఇలా మనకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు. అందరికీ పిల్లలకి కూడా బాగా నచ్చుతాయి. అండ్ ఇట్లా బీన్స్ కూడా వేసాము. బీన్స్తో మనకి ఫైబర్ అనేది వస్తుంది. కాన్స్టిపేషన్ ఇష్యూ ఉన్న వాళ్ళకి, మోషన్ సరిగా రాని వాళ్ళకి కూడా ఇలాంటివి తీసుకుంటే బెటర్గా ఉంటుంది అండ్ మన గట్ హెల్త్కి కూడా మంచిది. కొంచెం హీట్ అవ్వాలి. బాగా కాలిన తర్వాత మనం తీసుకోవచ్చు. ఇందులో పైన మనం సెసమీ సీడ్స్ అంటే నువ్వులు లేదంటే ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు. సో మనకి కాల్షియం, ఐరన్ అండ్ ఫైబర్ ఇవన్నీ న్యూట్రియంట్స్ వస్తాయి. చాలా హెల్దీ. ఎవ్రీడే మార్నింగ్ కూడా తీసుకోవచ్చు. నైట్ కంటే ఇంకా బెటర్. సో ఇలా వన్ సైడ్ రోస్ట్ అయిన తర్వాత బాగా కాల్చిన తర్వాత ఇలా తీసుకోవాలి. ఎంత ఆయిల్ తక్కువ యూస్ చేస్తే అంత బెటర్. వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇలా లైట్గా రోస్ట్ అయిన తర్వాత తీసుకోవాలి. ఇందులో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వెజిటేబుల్స్ ఎక్కువ వేయడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. దానివల్ల మనకి ఇమ్యూనిటీ వస్తుంది. మెయిన్గా క్యాన్సర్ ఇలాంటి వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తుంది. క్యాన్సర్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ సెల్స్ని చంపేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా హెల్ప్ చేస్తాయి. సో కుక్ చేసుకున్న ప్రతి దాంట్లో మనం ఎక్కువగా వెజిటేబుల్స్ వేసుకుంటే కావాల్సినవి వైటమిన్స్, న్యూట్రియంట్స్ కూడా అందుతాయి మన బాడీకి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, దీంట్లో మనకి అరౌండ్ 8 to 9 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో డిన్నర్కి అయితే బెటర్ ఆప్షన్. సో చాలా మందికి బేసన్ అంటే శనగపిండి అనేది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తుంటాయి, యాసిడిటీ వస్తుంటుంది, గ్యాస్ ఫార్మేషన్ ఎక్కువగా అవుతుంటుంది. ఎందుకంటే అందులో ఉన్న ప్రోటీన్ అలాంటిది. అండ్ అలాంటి వాళ్ళు శనగపిండి బదులు మనము రాగి పిండి అయినా జొన్న పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. బాగా హెల్ప్ చేస్తుంది. సో ఒకసారి ట్రై చేయండి. మీకు పడట్లేదు, సెట్ అవ్వట్లేదు అంటే మనం వేరే పిండితో చేసుకోవచ్చు. ఇది బాగా రోస్ట్ అవ్వాలి. ఇప్పుడు రెడ్గా అయింది కదా, ఇలా రెడ్గా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకుంటే ఫ్లేవర్ అంటే టేస్ట్ కూడా బాగా వస్తుంది అన్నమాట. ఎన్ని వెజిటేబుల్స్ వేసుకుంటే అంత మంచిది, అంత హెల్తీగా ఉంటాము, అంత బెటర్గా వెయిట్ లాస్ కూడా అవుతుంది. సో ఇది బాగా రోస్ట్ అయ్యాయి. ఇన్ని రోస్ట్ అయినవి సర్వ్ చేసుకోవాలి. గార్నిషింగ్కి కొరియాండర్ వేసుకుని కొంచెం ఆనియన్ కూడా మనం సాలెడ్ లాగా పెట్టుకోవచ్చు. సో దీనివల్ల మనకి ప్రీబయోటిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనం గ్రీన్ చట్నీతో కానీ అలానే కానీ తీసుకోవచ్చు. హై ప్రోటీన్ వెజిటేబుల్ బేసిన్ చీనా రెడీ. దీనివల్ల మనకి వెయిట్ లాస్ అనేది చాలా ఉంటుంది. డిన్నర్ ఆప్షన్గా కానీ ఈవినింగ్ స్నాక్ ఆప్షన్గా కానీ తీసుకుంటే చాలా బెటర్. హై ప్రోటీన్, హై ఫైబర్ బేసిన్ చీనా. చూసిండ్రు కదా, చిట్కెల రెడీ అయిపోయే వెజిటేబుల్ బేసన్ చిల్లా. పొద్దుగాల ఆఫీస్కో బడికో పోయేటప్పుడు టైం లేదని కడుపు మార్చుకోకుండ్రి. గీ శనగపిండి మనకు నచ్చిన కూరగాయలు అన్ని కలిపి పెనం మీద పోస్తే గుమగుమలాడే చిల్లా తయారవుతుందంట. పెయ్యి గిట్ల చాలా బలమంట. ట్రై చేసుకొని తినుర్రి.
ఇక మన హెరిటేజ్ అండ్ కల్చర్ సెగ్మెంట్లో చూసుకుంటే మన గడ్డ మీద ఉన్న ప్రతి గుడికి ఒక చరిత్ర ఉంది. కొన్ని విగ్రహాలు అయితే మన భూమి లోపల చాలా దొరికినాయి. ఇక శ్రీశైలం డ్యామ్ కట్టేటప్పుడు అయితే భూమి లోపల బొచ్చడు విగ్రహాలు శిల్పాలు దొరికినాయంట. ఒక్కటా రెండా, ఏకంగా 101 ఊర్లలో దొరికిన గా అపురూపమైన విగ్రహాలన్నింటినీ తెచ్చి సెంటినరీ మ్యూజియంలా భద్రపరిచిర్రంట. మన వెనకటి తరంలా వాళ్ళు ఎంత గొప్పగా బతికినరో, వాళ్ళ శిల్పకళ వైభవం ఎట్లుండెనో చూస్తైతే మస్తు ముచ్చటేస్తుంది. ఈ విగ్రహాలు ఎనుకున్న అసలు కథ ఏంది, గా గ్రామాల చరిత్ర ఏంది అనే ముచ్చట గురించి మన నాగరాజ్ సారు చాలా వివరంగా చెప్తారంట. మరి ఇంకెందుకు లేటు, ఇందాం పాండ్రి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ పి నాగరాజు, డిప్యూటీ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంలో పనిచేస్తున్నాను. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఏదైనా డ్యామ్ ప్రతిపాదించేటప్పుడు కానీ, డ్యామ్ నిర్మాణం చేపట్టేటప్పుడు కానీ, ఆ ప్రాంతంలోని ఆ డ్యామ్ యొక్క నిర్మాణ పరిసర ప్రాంతాల్లోని ఏమైనా ఆర్కియాలజికల్ సోర్సెస్ కానీ, చరిత్రకు సంబంధించిన అవశేషాలు కానీ ఏమైనా ఉన్నాయని చెప్పేసి డిపార్ట్మెంట్కి ప్రతి దగ్గర కూడా అనుమతులు తీసుకుంటారు. అదే భాగంగా 1981 సంవత్సరంలోని శ్రీశైలం డ్యామ్ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆ శ్రీశైలం డ్యామ్ ప్రాంతంలోని సబ్మెర్జ్డ్ అయిన ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, 110 గ్రామాలు ఏవైతే ఉన్నాయో, ఆ గ్రామాల్లోని పురావస్తు శాఖకు సంబంధించిన అవశేషాలు కానీ, చారిత్రక కట్టడాలు ఏమన్నా ఉన్నాయని చెప్పేసి సర్వే చేయించడం జరిగింది. ఆ సర్వే భాగంగా పురావస్తు శాఖ సాంకేతిక సిబ్బంది ఆ ప్రాంతాలను అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఆ ప్రాంతంలో ఉన్న పురావస్తు అవశేషాలను అన్నింటిని కూడా గుర్తించి కొన్నిటిని యొక్క టెంపుల్ యొక్క నమూనాలను ఆ ప్రాంతంలో, అంటే డ్యామ్ ప్రాంతంలో ముంపుకు గురైన ఆ ప్రాంతం యొక్క దేవాలయం యొక్క నిర్మాణాన్నిటిని కూడా గుర్తించి సర్వే చేసి వాటి యొక్క నమూనాలను సేకరించి ఈ యొక్క విద్యార్థులకు దాని మీద టెంపుల్ నిర్మాణం యొక్క దేవాలయం యొక్క నిర్మాణ శైలిని, ఆ ప్రాంతంలో ఉన్న టెంపుల్ యొక్క చరిత్రను విశిష్టను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క పురావస్తు శాఖ సాంకేతిక సిబ్బంది ఆ నమూనాలన్నింటిని కూడా విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో సెంటినరీ హెరిటేజ్ మ్యూజియంలోని గ్రౌండ్ ఫ్లోర్లోని ఆ ముంపుకు గురైన ప్రాంతంలోని, అదేవిధంగా ఆ ముంపుకు గురైన ప్రాంతం నుంచి ట్రాన్స్ప్లాంటేషన్ వేరే గ్రామానికి షిఫ్ట్ చేసి ఆ దేవాలయాలని పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలంలోనితో పాటు ముంపుకు గురైన దేవాలయాలని సోమశిలలోని కొన్ని సోమశిల గ్రామంలోని ఒక 12 దేవాలయాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 12 దేవాలయాలకు సంబంధించిన వాటితో పాటే ఇంకొన్ని వాటి నమూనాలను కూడా ఈ యొక్క రాజధాని ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు కూడా ఆ నమూనాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ సందర్శకులకు దేవాలయం యొక్క నమూనాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నమూనాలన్నీ కూడా ఈ యొక్క ఆ దేవాలయాల చరిత్రకి చూసుకున్నట్టయితే 11-12 శతాబ్దంలోని కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలన చేసిన తొలి చక్రవర్తులు జైన మత పోషకులు అయినప్పుడు కూడా మలి చక్రవర్తులు వాళ్ళు శైవ మతానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆ శైవ మతంలో అధిక ప్రాధాన్యత భాగంగా వారి యొక్క నిర్మాణాలకి సాక్ష్యాలుగా అనేకమైన గ్రామాల్లోని అనేకమైన ప్రాంతాల్లోని శివాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి శైవ దేవాలయాలే ప్రాజెక్టులోని కొన్ని ముంపుకు గురవడం జరిగింది. ఆ ముంపుకు గురైన దేవాలన్నింటిని కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేసి వేరే గ్రామాలకి షిఫ్ట్ చేసి వాటిని ప్రిజర్వ్ చేసి పరిరక్షణ చేసి భవిష్యత్తు తరాలకు అందించాలనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ పురావస్తు శాఖ ఈ యొక్క వాటి పునర్నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. ఈ యొక్క దేవాలయ నమూనా చూసుకున్నట్టయితే సంగమేశ్వరం అనే గ్రామంలో ముంపుకు గురైన ఉమామహేశ్వర దేవాలయాన్ని కూడా సంగమేశ్వరం విలేజ్లో నుంచి షిఫ్ట్ చేసి మరొక ప్రాంతానికి దాన్ని ట్రాన్స్ప్లాంటేషన్ పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈ దేవాలయం చూసుకున్నట్టయితే ఇది ఒక ఏకకూట దేవాలయం. ఈ ప్రతి దేవాలయానికి కూడా గర్భగుడి, అంతరాల, మండప, మహామండప అనే భాగాలు ఉంటాయి. ఈ దేవాలయం చూసుకున్నట్టయితే గర్భగుడితో కూడుకుని ఉన్నది ఉమామహేశ్వర దేవాలయం. మెయిన్ డైటీ వచ్చేసి ఉమామహేశ్వరులు. ఈ దేవాలయం ఆ ప్రాంతాల్లోని గొప్పగా ప్రజ్వలని చెప్పడానికి ఈ దేవాలయ నమూనానే సాక్ష్యాలు. సంగమేశ్వరం గ్రామంతో పాటు పల్లెపాడు గ్రామంలో కూడా కొన్ని శివాలయాలు కూడా ముంపుకు గురికావడం జరిగింది. దేవాలయాలు చూసుకున్నట్టయితే ఏకకూట, ద్వికూట, అదేవిధంగా త్రికూట, అదేవిధంగా చతుర్కూట, పంచకూట వివిధ కూటాలతోని నిర్మాణంతో కూడుకున్న దేవాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది కాకతీయుల టైంలోని. అయితే మనం పల్లెపాడు గ్రామంలో ముంపుకు గురైన దేవాలయం యొక్క చరిత్రను చూసుకున్నట్టయితే ఈ దేవాలయం కూడా త్రికూట దేవాలయం. ఈ త్రికూట దేవాలయంలోని
ఈ యొక్క 3 షైన్స్ ముఖ్యంగా ప్రధానంగా 3 దేవుళ్ళు ఉంటారు. వాళ్ళలో చూసుకున్నట్టయితే ఒకళ్ళు శివుని ప్రత్యేకమైన ఒక మెయిన్ డైటీగా ఉంటారు. ఆ తర్వాత విష్ణు కానీ, ఆ తర్వాత సూర్య కానీ, ఇట్లా ముగ్గురు యొక్క ప్రధానమైన దేవులతో ఏర్పాటు చేసినవి త్రికూట దేవాలయాలు. ఈ త్రికూట దేవాలయ ఆరాధన కూడా ఆ యొక్క కాకతీయుల కాలంలోని ఎక్కువ ప్రజల యొక్క ఆదరించడం జరిగింది. ఈ త్రికూట దేవాలయాలకు ప్రత్యేకంగా ఏంటంటే ఈ యొక్క మండప, మీరు చెప్పినట్టు గర్భగుడి, అంతరాల, ఆ తర్వాత మండప, మహామండప, అదేవిధంగా నంది మండప కూడా ఉంటుంది. వాటితో పాటే నృత్య మండప కూడా ఉంటుంది. నృత్య మండప ఏంటంటే ఈ యొక్క కాకతీయ టైంలోని పేరిణి నాట్యానికి ప్రత్యేకమైన కళగా పేరుగాంచింది. ఆ పేరిణి నాట్యం చేయడానికి శివాలయం యొక్క యుద్ధ సమయంలోని వాళ్ళని సైనికులను సన్నిహితం చేయడానికి ఏర్పాటు చేసింది పేరిణి నృత్యం. అలాంటి యొక్క ప్రత్యేకమైన కళలన్నింటినీ కూడా కాకతీయ చక్రవర్తుల కాలంలోని ప్రత్యేకంగా ఆదరించడం జరిగింది. ఈ దేవాలయంలో ప్రధానంగా దేవాలయం పైన ఈ యొక్క దీన్ని ద్రవిడియన్ స్టైల్స్ శిఖర అని చెప్పి అంటారు. ఈ ద్రవిడియన్ శిఖర స్టైల్స్కి వచ్చినట్టయితే కీర్తిముఖ, అదేవిధంగా కింద భాగంలోని మినీ షైన్స్ పరివార దేవతలు ఏర్పాటు చేయడానికి కూడా చిన్న మినీ షైన్స్ యొక్క గూడు లాంటి భాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటే ప్రత్యేకంగా ఈ యొక్క శివాలయాలకు ప్రత్యేక ఆకర్షణ ఉండే విధంగా ఒక కాకతీయ సామ్రాజ్య చక్రవర్తుల కాలంలోని ఒక శైవ మతాన్ని ప్రత్యేక ఆదరణ లభించిందని చెప్పడానికి ఈ యొక్క నమూనాలే ప్రత్యక్షమైన తార్కాణాలు. చూసిండ్రు కదా నాగరాజ్ సారు ఎంత చక్కగా చెప్పిండో. శ్రీశైలం నీళ్ళల్లో మునిగిన గా 101 ఊర్ల చరిత్రను, భూగర్భం నుంచి బయటపడ్డ గా విగ్రహాల వైభవాన్ని కళ్ళగట్టినట్టు చూపించిండు. మన చరిత్ర, మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. గట్లనే మన తెలంగాణ మట్టిలో దాగున్న మరికొన్ని అద్భుతమైన ముచ్చట్లను, చరిత్రలను తెలుసుకొని ముందు తరాలకు మనం గిట్లా చెప్పాలి. ఇక గట్లనే మన యాదగిరి ఛానల్లో ప్రసారం అయ్యే సూపర్ ప్రోగ్రాంలు ఉన్నాయి కదా, మరి వీటిని కూడా యాడ్ చేసుకుందాం ఇవాళ. చూద్దాం పండ్రి. ఈ రోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలు: ఉదయం 9 గంటలకు హాలీవుడ్ సినిమాలో భాగంగా స్టోలెన్ సినిమా, ఉదయం 11 గంటలకు డిజిటల్ విప్లవానికి అద్దం పడుతూ అద్భుతమైన టాలెంట్స్ ను పరిచయం చేసే కార్యక్రమం క్రియేటర్స్ కార్నర్, ఉదయం 11:30 సినిమా పాటలతో సినీ గీతాలు కార్యక్రమం, మధ్యాహ్నం 12 గంటలకు పల్లె జానపదాలు, ఆడుతూ పాడుతూ మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరించే ఆట పాట సీజన్ 3. తెలుగు సాహిత్యంలో కనుమరుగు కాకుండా దాచుకునే పాటలు ఇవి, ఆనిముత్యం లాంటి పాటలు ఇవి. కట్ట మీద కత్తి మెరుపు ప్రత్యేకమైన గొంతు ఉంది నీ దగ్గర. చింతల పల్లె చెల్లోన చిన్నదాన్ని సోకు రామస్వామి కడ మీద కడవ పెట్టి నా రాజా పెట్టి నా రాజా కాకినాడ రేవుకెళితే ఆ కాకినాడ కలెక్టరు నా రాజా కన్ను కొట్టి కడబెట్టి నాడు టెంపో స్పీడ్ ఉండటం వల్ల కొంచెం పదాలు తడబడ్డ మాట అక్కడక్కడ కనిపించింది కొంచెము. ఈ రోజు మధ్యాహ్నం సినిమాలో ప్రియ రాగాలు సినిమా, జగపతి బాబు, సౌందర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మధ్యాహ్నం 2 గంటలకు. సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమంలో నువ్వుల సాగులో పురుగులు, తెగుళ్ల నివారణ, పంట వ్యర్థాల యాజమాన్యం గురించి వివరిస్తారు. సాయంత్రం 5:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది రంగురంగుల హరివిల్లు సింగిడి కార్యక్రమంలో డీమ్యాట్ అకౌంట్ ప్రాముఖ్యత గురించి వివరిస్తారు. డిజిటల్గా అకౌంట్లోనే మన కొన్న షేర్లు కానీ అవన్నీ అలా స్టోర్ చేసే అకౌంట్ని డీమ్యాట్ అకౌంట్ అంటాము. ఇది అర్లియర్ ఏంటంటే ఫిజికల్గా షేర్లు మనం హోల్డ్ చేయాల్సి వచ్చేది. ఒక కంపెనీలో 100 షేర్లు కొన్నామంటే ఒక సర్టిఫికెట్ వచ్చేది, మళ్ళీ దాన్ని అమ్మాలన్నా అది ఇచ్చేసి మళ్ళీ ఇంకొకటి, అవన్నీ ఇబ్బందులు లేకుండా ఇప్పుడు డీమ్యాట్లో ఏంటి, మనం కొనడం ఈజీయే, అమ్మడం ఈజీయే, అన్నీ కూడా ఎన్ని కొన్నా కానీ ఇబ్బందులు మనం మిస్ప్లేస్ చేసే అవకాశం ఉండదు. అండ్ ఆల్సో అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా ఏ నిమిషం కావాలంటే ఆ నిమిషం ట్రేడ్ చేయొచ్చు. రాత్రి 8 గంటలకు అపురూపమైన క్లాసికల్ డాన్స్ తో భారతీయ శాస్త్రీయ నృత్యాల మహత్తును మీకు పరిచయం చేసే వేదిక మూవల సబడి కార్యక్రమం. ఈ రోజు రాత్రి లక్ష్మీ కళ్యాణం సినిమా, కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రాత్రి 9:30
ఇక ఈ రోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, రాత్రి 9 గంటలకు. ఇక ఉర్దూలో వార్తలు మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు, రాత్రి 7 గంటల 30 నిమిషాలకు. రేపు ఉదయం 6 గంటల 15 నిమిషాలకు సన్మార్గం కార్యక్రమం. రేపు ఉదయం 6 గంటల 30 నిమిషాలకు నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చటలో తెలుసుకుందాం. ఇక ఈ ఆల్టి ప్రశ్న మీకోసం మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మంచిగా వినుండ్రి. యోగాల శ్వాసని నియంత్రించేటువంటి ప్రక్రియ ఉంటుంది, దాన్ని ఏమంటారు? ఆప్షన్స్: ఏ ధ్యానం, బి ఆసనం, సి ప్రాణాయామం, డి ప్రత్యాహారం. ఇక సరైన సమాధానం సి ప్రాణాయామం. ఇక ఇవి నేను ఇలా తీసుకొచ్చిన మంచి ముచ్చట్లు, మంచిగా ఉన్నాయి కదా. ఇక మా మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాం గురించి మీ సలహాలు సూచనలు మాకు మెయిల్ చేయరి. మా మెయిల్ ఐడి programs.ddiyadagiri@gmail.com. మళ్ళీ రేపు పొద్దుగాలు వచ్చే మార్నింగ్ ముచ్చట్లలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా జరంత పైలం.